రాష్ట్రం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. పశువులు రోడ్డు మీదకు రాకుండా కట్టడి చేయకపోతే వాటిని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక అలాగే రోడ్లపై పశువులను వదిలేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని అన్నారు. రోడ్లపై పశువుల సంచారం వల్ల రోడ్డు ప్రమాదాలతో పాటు అవి విసర్జించిన వ్యర్థాల వల్ల పారిశుద్ధ్య లోపం ఏర్పడుతుందని సత్యనారాయణ తెలిపారు. మీ పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని, అనగా మీరు ఇంట్లోని ఊడ్చిన చెత్తను డ్రైన్లో కానీ అలాగే రోడ్లపై కానీ వేయరాదు. అలాగే పంచాయతీ సిబ్బంది మరి శానిటేషన్ బండి టాటర్ కానీ బండి కానీ వస్తుంది, రిక్షా కానీ వస్తుంది, వారికి మీరు ఆ చెత్తను అందజేయండి. మరియు మీరు తినుబండారాలు ఈగల వాళ్ళు తినుబండారా కానీ తినరాదు. అలాగే మీ ఇంటిలోని ప్రతి మరి నీటి తొట్టి మీద కూడా మూతలు పెట్టుకోండి. ఈగల దోమలు వాలరాదు. అలాగే పరిసరాలు కూడా మీరు ఎటువంటి నీరు కూడా నిల్వ లేకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు పారదోయాల, నిల్వ లేకుండా నీరుని పారదోయాల. అలాగే మరి చుట్టుపక్కల పందులు కానీ అలాగే ఆవులు కానీ లేకుండా మరి మీరు చూసుకోండి. మేము అలాగే దొండ